వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. బహుజన సమూహంలో ఆయన యుద్ధకు కుంటివారు, గ్రుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. ఈ రోజున యేసయ్య దగ్గర ఉన్నటువంటి స్వస్థత గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన దేవుడు స్వస్థపరచువాడు. ఎవరు చెప్పండి? స్వస్థపరచువాడు. నిర్గమకాండంలో మనము చదివినట్లయితే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని యెహోవా దేవుడు తనను తాను బయలుపరుచుకున్నాడు. అదేవిధంగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకములో జీవించినటువంటి ఈ 33.5 సంవత్సరముల కాలములో, ఈ సేవ ఆరంభించినటువంటి దినములలో అనేక మంది ప్రజలు యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటే అక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు విని అనుసరించడానికి తీర్మానము చేసుకొని వెళ్ళేటటువంటి వారు. గమనించండి, స్వస్థత ఎప్పుడు కూడా ఊరికే రాదు, ఊరికే లభించలేదు. ఎవరైనా సరే మొదటిగా దేవుని సన్నిధికి రావాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, ప్రభువు నా పాపమును క్షమిస్తాడని విశ్వసించాలి, ప్రభువు నా వ్యాధిని తీసివేస్తాడు, నా రోగమును తీసివేస్తాడు అని విశ్వసించాలి. ఆ రీతిగా ఏ వ్యక్తి అయితే ప్రభువునందు విశ్వాసము కలిగి పరిపూర్ణమైనటువంటి నమ్మకము చేత దేవుని సన్నిధిలో చేరుతారో వారికి పరిపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల, రక్షణ, క్షేమాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేవాడుగా ఉన్నాడని ఈ ఉదయమున మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారు మనందరికీ తెలిసిన రీతిగా ఎక్కువ శాతము ఏదైనా ఒక ఎత్తైన ప్రాంతములో ఆయన ఎక్కి అక్కడ నుండి బోధ చేసేవాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా ఈ మైకు సెటప్లంతా కూడా లేవు. ప్రభు దగ్గరికి వేలాది మంది వచ్చేవాళ్ళు, వందలాది మంది, వేలాది మంది వచ్చేవాళ్ళు. మరి ఒక్క వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందరికీ ఆ స్వరము స్పష్టంగా వినబడాలి అని అంటే ఎంత గట్టిగా అరిచినా 100 మంది వరకు కూడా ఆ స్వరం వెళ్ళదు. అట్లాంటప్పుడు కాస్త ఎత్తైన ప్రదేశంలో ఉన్నప్పుడు చాలా స్పష్టముగా అందరికీ వినబడేటటువంటి పరిస్థితి ఉండేది. మరి ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన వెళ్ళినప్పుడు, బస చేసినప్పుడు, ఇదిగో ప్రజలు వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు కాస్త ఎత్తైన ప్రాంతంలో నిలబడి కొండ ఎక్కి వారి కొరకు చక్కటి హితబోధ చేసేవాడు. ఎలాగో బ్రతకాలో, సాటి మనిషిని, తోటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో, దేవుని ఎలా ఆరాధించాలో అన్ని విషయాలు సుస్పష్టముగా తెలియచేసిన వాడై అవన్నీ ఆయన చేయవలసిన బోధలన్నీ చేసిన తదనంతరము ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరిని ముట్టి స్వస్థపరిచేవాడు.
యేసు ప్రభుల వారి యొక్క బోధలు విన్నవారు అందరూ కూడా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఒకరు వెళ్ళేవారు కాదు, ఇంకో 10 మందిని వెంటేసుకుని వెళ్ళేవారు. జన సమూహములు వేలాదిగా ఎలా పెరుగుతున్నారు అని అంటే, ఒకసారి యేసు ప్రభుల వారి బోధ రుచి చూచిన తర్వాత, యేసు ప్రభువుతో సహవాసము రుచి చూచిన తర్వాత, యేసు ప్రభుల వారితో ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని రుచి చూసిన తర్వాత మరలా వెళ్ళినప్పుడు ఇదిగో తండోపతండాలుగా పట్టజాలని విస్తారమైన జన సమూహముగా యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడండి, ప్రజలు గుంపులుగా తయారయ్యేవారు. వచ్చిన వారందరినీ తృప్తిపరచడానికి యేసు ప్రభుల వారు చక్కటి బోధలు చేసేవాడు. వారికి ఉపమాన రీతిగా బోధించేవాడు. అందరికీ సులువుగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బోధించేవాడు. అలా బోధించిన పిదప ఇదిగో వీళ్ళందరూ కూడా వస్తా రోగులను కూడా పట్టుకొచ్చి ఫస్ట్ ప్రభు పాదాల దగ్గర పడేసేవాళ్ళు. ఈ రోజున మనము యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని స్వస్థపరచగలడు అనేటటువంటి విశ్వాసాన్ని విడిచిపెడతా ఉన్నాం, మరిచిపోతా ఉన్నాం. ప్రభువును వదిలి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ ప్రజలను మనము గమనించాలి. 30వ వచనం మరల చదివినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 30వ వచనములో ఇంకో వచనం పైనుండి చదువుతున్నాను, 29 నుండి. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకువచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. వస్తా వీరు మాత్రమే రాకుండా ఇదిగో ఎవరికి ఏ అవసరత ఉన్నదో, ముఖ్యంగా ఆ కాలంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ నాటు వైద్యాలు అట్లాంటివి ఉన్నాయి, కానీ వెనకటి కాలంలో చాలా కొన్ని వ్యాధులకు అసలు నయము కాని రోగాలు, పక్షపాతము కానీ లేకపోతే ఈ అంగవైకల్యము కలిగినటువంటి వారిని బాగు చేయడము కానీ, ఈ కుష్ఠవ్యాధి కానీ అసలు ఏ మందులు తిన్నా ఎంత వైద్యము చేసినా తగ్గేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది అంగవైకల్యము కలిగి, కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా, కొంతమంది కళ్ళు లేకుండా, కొంతమంది మూగవారిగా, కొంతమంది చెవిటివారిగా ఆ కాలంలో ఎక్కువగా జీవించేటటువంటి పరిస్థితులు ఉండేవి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, అలాంటి వారు ఎవరెవరు ఉన్నారా వాళ్ళందరినీ తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర వాళ్ళు పడేశారు. హల్లెలూయా. ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభు దగ్గరికి వస్తున్నారు, ప్రభు మాటలు వింటున్నారు. ఆ మాటలను వారు హృదయంలో చేర్చుకొని వారు బాగుపడి, ఈలాగున నేను మాత్రమే కాదు బాగుపడేది, ఇలాగున నేను మాత్రమే కాదు స్వస్థపరచబడేది, ఇదిగో నాతో పాటు నా సహోదరులను కూడా నేను తీసుకొస్తాను. వాళ్ళని తీసుకొస్తే ఈ రోజున వాళ్ళు మాట్లాడలేకుండా ఉన్నారు, నడవలేకుండా ఉన్నారు, కుష్ఠరోగముతో బాధపడుతూ ఉన్నారు, లేకపోతే మరొక పక్షవాత రోగముతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళను తీసుకొచ్చి ఇదిగో నేను ఏ రీతిగా బాగుపడ్డానో ప్రభు దగ్గర, నేను కూడా వాళ్ళను ప్రభు సన్నిధానమునకు నడిపించి వాళ్ళు కూడా బాగుపడినట్లుగా నేను చేస్తాను అని ఎంత చక్కటి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేస్తూ ఉన్నారు. అయ్యా ఇక వీడు నడవలేడయ్యా, ప్రభువా వీడు చూడలేడు, ప్రభువా వీడు వినలేడు, ప్రభువా వీడు మాట్లాడలేడు, ప్రభువా వీని కాళ్ళు చేతులు పని చేయవు,
వీని అవయవాలు బాగులేవు, ఇదిగో వీడికి దయ్యాలు పట్టినాయి అని యేసు ప్రభుల వారి దగ్గర పడేసేవాళ్ళు. యేసు ప్రభు ప్రతి ఒక్కరి మీద దృష్టి ఉంచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా పేరు పేరున వారిని ముట్టి స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడివేసిరి, ఆయన వారిని స్వస్థపరిచెను. స్వస్థపరిచాడా? ఆయన స్వస్థపరిచే దేవుడు. స్వస్థపరిచే దేవుని దగ్గరికి వస్తే మనకు స్వస్థత. స్వస్థత ఎక్కడ ఉన్నదో, అసలు సిసలైనటువంటి ఆత్మీయ మానసిక వైద్యము దొరికేటటువంటి ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు మనకు స్వస్థత. దేవుని సన్నిధిలో మనకు ఆత్మీయ స్వస్థత ఉన్నది, మానసిక స్వస్థత ఉన్నది, శారీరకమైనటువంటి స్వస్థత ఉన్నది. వైద్యుల దగ్గరకు వెళ్ళినప్పుడు కేవలము శారీరక స్వస్థత మాత్రమే ఒక రోగికి దొరుకును. కానీ యేసయ్య దగ్గరికి వస్తే ఆత్మీయ, మానసిక, శారీరక స్వస్థత దొరుకుతుంది. లోపల నుండి ఆ యొక్క రోగమునంతటిని తొలగించగలిగిన సమర్థుడు. అందుకని ప్రభునందు ప్రేమన దోమ బిడ్లారా, మన దేవుడు స్వస్థపరచువాడు. స్వస్థపరిచే యేసయ్య దగ్గరికి రావాలి. నీ పాపమనే రోగము పోగొట్టుకోవడానికి, నీ శారీర వ్యాధులు పోగొట్టుకోవడానికి, నీ మానసిక వ్యాధులు పోగొట్టుకోవడానికి ప్రభువును విడిచి నువ్వు ఎంతకాలం ఎంతగా తిరిగినా ప్రయోజనం లేదు. కానీ ఇదిగో నిన్ను స్వస్థపరచగలిగిన యేసయ్య సన్నిధికి నీ వ్యాధులు పోగొట్టుకోవడానికి, నీ పాప రోగము పోగొట్టుకోవడానికి ఇదిగో యేసయ్య సన్నిధికి రావాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే మందిరానికి నడిపించాలి. ఈ రోజున మనము చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఇప్పటికీ చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, ఎందుకు రాలేదు వాళ్ళు అనంటే, జ్వరం వచ్చిందండి అందుకే రాలేదు, తలనొస్తుందండి అందుకే రాలేదు, కడుపు నొప్పి వచ్చిందండి అందుకే రాలేకపోయారు. మరి కిలోమీటర్ దూరం వైద్యుని దగ్గరికి వెళ్ళారు కదా, ఓపిక చేసుకొని వెళ్ళారు కదా. అదే రావడము యేసయ్య సన్నిధిలో కూర్చొని, ఇదిగో ప్రభువా, ఇదిగో నా బాధ, నా వేదన, నా రోగము నీవే తొలగించుమని చిన్న ప్రార్థన చేసుకుంటే ఆ దేవుడు నీ పట్ల కనికరము చూపడా? వేలు ఖర్చు చేస్తా ఉన్నారు. యేసయ్య సన్నిధిలో గడిపే అనుభవం నీకున్నదా? యేసయ్యని ఎప్పుడైనా అడిగావా? నీ వ్యక్తిగతముగా యేసు ప్రభుల వారి చెంత నువ్వు చేరావా? జ్ఞాపకము చేసుకోవాలి. ప్రేమణ దోంబిడ్లారా, ఆ రీతిగా మనల్ని స్వస్థపరచగలిగినటువంటి యేసయ్య సన్నిధికి వచ్చి మనము వేడుకోవాలి. అప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మందిరంలో నుండి ఎవరికైనా అనారోగ్యం వచ్చిందంటే, దయ్యాలు పట్టిన వాళ్ళు కానీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు కానీ తీసుకొచ్చి మందిరంలో పడేసేవాళ్ళు. ఆ పేషెంట్తో పాటు ఇంకొకరు సేవ, మనం హాస్పిటల్లో ఎలాగైతే ఒకరితో ఇంకొకరు ఉండి సేవ చేస్తారో వండి పెట్టడానికే, ఒక వారం రోజులు కానీ 2-3 రోజులు కానీ వచ్చిక ఇలా లేపుకొని నలుగురు పట్టుకొని వచ్చి మందిరంలో పడేసేవాళ్ళు. దినమంతా ఇక మందిరంలోనే ఏం లేదు. ఉపవాసం ఉండగలిగిన వారు, వారితో పాటు ఉన్నవారు, ఎవరైనా ఉపవాసం ఉండగలిగిన వారు ఉంటారు. పేషెంట్స్ చక్కగా ఏం లేదు, తినాలా, ప్రార్థన చేసుకోవాలా, మందిరంలోనే విశ్రాంతి, తినాలా, ప్రార్థన చేసుకోవాలా, విశ్రాంతి, తినాలా, ప్రార్థన చేసుకో. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు కనబడితే ఇక పాపం, ఎందుకంటే ఇక మళ్ళీ ఆ లోపుగానే స్వస్థత వస్తుంది. పోయిన ఆదివారము
ఎవరో నలుగురు ఇద్దరు పట్టుకొచ్చినటువంటి వ్యక్తులు మరలా ఆదివారం వరకు లేచి దిగ్గున లేచి వారి పరుపులు ఎత్తుకొని పక్కకి వెళ్ళిపోతాయి, మందిరంలో ఉండవు ఇక. ఎంతో గొప్ప అద్భుతం. అలాంటి ఎన్నో అద్భుతమైన కార్యాలు నా కన్నులారా చూచాను. నిజంగా దేవుని దగ్గర, యేసయ్య సన్నిధిలో, యేసయ్య దగ్గర స్వస్థత ఉన్నది. మనము వచ్చి పొందుకోలేకపోతా ఉన్నాం. అందుకని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆయన దగ్గరికి బహుజన సమూహములు అనే యుద్ధకు కుంటివారుడు, గుడ్డివారును, మూగవారును, అంగహీనులు మొదలైన అనేకులను, దయ్యాలు పట్టిన వాళ్ళను అందరినీ, జ్వరపీడితులను అందరిని తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేసినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచినప్పుడు మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జన సమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమ పరిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళందరూ బాగుపడి యేసయ్య దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకొని బాగుపడినందున ప్రజలందరూ కూడా ప్రభువును మహిమపరుస్తూ ఉన్నారు. ఈ రోజున మనము కూడా బాగుపరిచే యేసయ్య దగ్గరికి రావాలి. రక్షణనిచ్చే యేసయ్య దగ్గరికి రావాలి. నిన్ను స్వస్థపరచగలిగిన యేసయ్య సన్నిధికి నీవు రావాలి. వచ్చి వేడుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, యేసయ్య సన్నిధిలో గడపాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అదేవిధంగా రోగముతో ఉన్నవారి కొరకు వాళ్ళని అక్కడే పెట్టి మనం ఇక్కడ ప్రార్థన చేయడం కాదు. అది కొన్నిసార్లు మరీ లేవలేని పరిస్థితుల్లో వర్తిస్తుంది, కాదని చెప్పను. కానీ సాధ్యమైనంత వరకు రోగులను మందిరములోనికి నడిపించాలి, యేసయ్య సన్నిధిలోనికి నడిపించాలి. వాళ్ళను నడిపించి ప్రార్థన చేయాలి, ప్రభువుకు అప్పగించాలి. ఎంతమందిని తీసుకొస్తే అంతమందిని స్వస్థపరిచి యేసు ప్రభుల వారు వారిని పంపించాడు. ఈరోజు కాదులేమ్మా, టైం లేదు, రేపు రాపోండి అని వాయిదాలు వేయలేదు. ఎంతమంది కానీ ప్రతి ఒక్కరి పట్ల యేసు ప్రభుల వారు శ్రద్ధ తీసుకొని వారిని ముట్టి బాగు చేసి పంపించాడు. ఈ రోజున మనము కూడా ఆ గుణము కలిగి ఉందాం. బాగుపడిన నీవు మరి ఒక వ్యక్తిని బాగుపరచడానికి తీసుకొద్దాం. రక్షణ పొందిన నీవు మరి యొక్క పాపిని రక్షణ పొందడానికి మందిరంలోనికి నడిపించే అనుభవాన్ని కలిగి ఉందాం. ఈ రోజునకి ఏ వ్యాధి బాధలున్నా నిన్ను స్వస్థపరిచే యేసయ్య ఉన్నాడని విశ్వసించి ఆయన మీద ఆధారపడు. ఆయన నీ రోగములన్నీ తీసివేసి నిన్ను స్వస్థపరచగలడు. అట్టి స్వస్థత యేసుక్రీస్తు ప్రభుల వారు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.